హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇదైతే సండే డైలీ బ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవటంతోనే కిచెన్లో వర్క్తో స్టార్ట్ చేశానండి. కిచెన్లో వర్క్ అయిపోతే నాకెందుకో పెద్ద టాస్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినంత రిలీఫ్గా ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, కిచెన్లో వర్క్ అయిపోతే మనకి ఏ పని ఉన్నట్టు ఉండదండి. ఈరోజు సండే కదా, చర్చికి వెళ్దాం ఫాస్ట్గా అనుకున్నాను, కానీ నా పనుల వల్ల వెళ్ళినట్టే అయింది. ఇదైతే నా కొత్త బ్రష్ అండి. కొత్త బ్రష్ ఉన్న 2 days వరకు అయితే నేను చక్కగా స్మూత్గా బ్రష్ చేస్తానండి, ఎక్కడ పాత బ్రష్ లాగా అయిపోద్దని. ఇలా మీరు కూడా ఎవరు చేస్తారో కామెంట్ చేయండి. మా వాడు ఇంతలో లేచేశాడు. అసలు వాడు ఒక 5 minutes కూడా పడుకోవట్లేదు. నేను పని చేసుకుందామరా పడుకోరా అంటే అసలు వాడు పడుకోవట్లేదండి. ఎటు ఎండలో పెడదాంలే, సరే లేచాడని చెప్పి తీసుకువెళ్తే వాడు ఆటలు కాదు, వేరే నన్ను పని చేసుకోనికుండా నాతో ఆటలాడుతున్నామని చెప్పి అనుకుంటున్నానండి. ఇంతలో నాకైతే చిన్న పని పడి సెంటర్కి అయితే స్టార్ట్ అయ్యామండి, నేను మా వారు. నాకైతే సెంటర్కి వెళ్ళానేమో కానీ బాగా ఆకలి చేస్తుందని చెప్పి వచ్చాను. కిందకి వచ్చి ఒక బనానా ఉంటే తిని పెరట్లో ఉన్న కనకాంబరాలు అయితే కోసుకొని ఎందుకో ఒకసారి అయితే పైకి వెళ్ళానండి. ఇంతలో మా వారైతే నువ్వు వచ్చి బనానా తిన్నావు, మరి నేనేం తినాలి, తోటకొచ్చి చేయమన్నారు కదా, నాకు బాగా వస్తున్నానండి. ఇంకేం చేస్తాం, పెరట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ తిద్దామని చెప్పి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే నాకన్నా వెజిటేబుల్స్ ఎలకలే ఎక్కువ తింటున్నాయండి. నాకు తెలిసి మాకన్నా వంకాయలు మాకు వచ్చిన కాపు కన్నా అవే ఎక్కువ తింటున్నాయి. మీలో ఎంతమంది ఈ సండే ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. నాకు ఎందుకు ఈ ఫ్రెష్ వెజిటేబుల్ చూస్తే చూడముచ్చటగా ఉండిద్దండి. నాకు ఎందుకు పదే అలానే చూసుకోవాలనిపిస్తుంది. ఇట్లా చూసుకోవటం ఏమో కానీ ఫస్ట్ మా వారైతే అరుస్తున్నారు. నేను తిన్న ఒక్క బనానే అయితే మా వారు నీకే బనానా తిన్నావు అని అయితే అరుస్తున్నారండి. అందుకే వెంటనే రోడ్డు పచ్చడి చేయటం స్టార్ట్ చేసేసాను. మీలో ఎందుకు ఈ రోడ్డు పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఫాస్ట్గా రోడ్డు పచ్చడిగానే ఫుడ్ తినేసాను. మా అక్క వాళ్ళ బాబు హాలిడే అయ్యేసరికి మా వాడితో ఆడదామని వచ్చేసారు. వాళ్ళు వస్తే నాకు కూడా ఇవ్వరండి బాబుని. ఇంతలో మా వారైతే కోడి పందాలకి రెడీ అయిపోయారండి. ఆయన వెళ్ళేటప్పుడు ఇప్పుడు ప్రతి ఇయర్ నా చేతితో వాటర్ తాగే వెళ్తారు. ఇంకా ఆయన కూడా లేరు కదా, అటు వెళ్ళారు కదా అని చెప్పి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మా వాడు చూడండి టీవీ ఎలా చూస్తున్నాడో అసలు.